ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. In the precious name of our Lord Jesus Christ, I convey my heartfelt greetings on behalf of Hosanna Ministries. ఈ క్లుప్త సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికమైన మేలులు పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. I believe that you are receiving spiritual blessings through these brief messages. వాక్య బలము చేత మీరు బలవంతులు కావాలని ప్రార్థిస్తున్నాను. I pray that you become strong through the power of the word. ఈ సందేశాల ద్వారా మీరు మేలులు పొందుకుంటూ ప్రభువుకు చేరువై ఈ విశ్వాసపు యాత్రలో ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం కలిగి సాగి వెళ్ళాలని మనసారా వాంఛిస్తున్నాను. I sincerely pray that through these messages you receive blessings and continue your journey of faith with patience, wisdom, endurance and joy. ఈ సందేశాలను ఇంకను అనేకులకు పరిచయం చేయండి. Also introduce these messages to many others. మీదైన శైలిలో సహకరిస్తూ దీవెనలు పొందుకోవాలని అందుకోవాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. I invite you to seek and receive blessings supporting in your own unique way. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. Today I'll read out a beautiful verse from the Bible. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం. First book of Samuel, chapter 10, verse 7. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. After these signs take place, do what must be done, for God is with you. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక. Because God is with you. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు See, when you notice in this verse, మనల్ని కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు మనకు తోడుగా ఉండొచ్చు. our parents, our relatives, our friends, our well-wishers might be with us. మరి ఒక మనిషికి దేవుడు తోడుగా ఉండడం అనేది ఎంత ఆశ్చర్యమైన కార్యమో మీరు చూడాలి. But you should see what a wondrous act it is for God to be with a human. దేవుడు పరిశుద్ధుడు కదా. God is holy, right? ఆయన సృష్టికి కర్త కదా. He's the creator of all creation, isn't he? మరి నరుడు ఆయన చేత చేయబడిన ఒక ప్రాణి కదా. Man is a being created by him, isn't he? మరి ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు ఈ నరునికి, మనిషికి తోడుగా ఉండడం ఏంటి? So how is it that this almighty God is with a human? మనుషుల్లోనే మనము Even among humans, ఎవరితోనైనా ఒకరితో కలిసి వెళ్ళాలంటే if we want to go with someone, వాళ్ళ యొక్క స్థితిగతులు మనం చూస్తామండి. we look at their status. వాళ్ళు మనకంటే బలవంతులా, మనకంటే ధనవంతులా, మనకంటే శక్తివంతులా, మనం ఎందుకు వాళ్ళతో తోడుగా వెళ్ళాలి, ఇవన్నీ మనం విమర్శగా ఆలోచిస్తాం. We critically consider whether they are stronger, wealthier or more powerful than us and question why should we be with them. మరి ఒక నరునితో దేవుడు తోడుగా ఉండడం అనేది ఎంత ఆశ్చర్యమైన సంగతి అనేది మనం గమనించవలసి వస్తుందండి. So we must note that how wondrous of a thing it is for God to be a companion to a human. ప్రియ సహోదరులారా, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? Dearly beloved, what happens when he is with us? ధైర్యం కలుగుతుంది. We gain courage. రెండవది జయము కలుగుతుంది. Secondly, we attain victory. మూడవది మన కార్యములు సఫలమవుతాయి. Thirdly, our tasks will be successful. తోడుగా ఉన్నందువలన గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. Because he is with us, we'll be able to reach our destination. ఈ రోజున అనేక విషయాలలో మనం అపజయం పొందడానికి గల కారణం ఏంటి? What's the reason for us to fail at many things today? కొన్ని విషయాలలో కన్నీటిమయమై మన బ్రతుకులు వేదనగా మార్చబడడానికి గల కారణం ఏంటి? What's the reasons for our lives to be filled with tears and in some matters turning into agony? కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేస్తున్న కార్యాలు సఫలం కాకపోవడానికి గల కారణం ఏంటి? What's the reason for our tasks to not yield a fruit even after exhausting ourselves, working extremely hard? మనం కోరిన రేవుకు మనం చేరుకోలేకపోవడానికి గల కారణం ఏంటండి? And what is the reason that we are unable to reach the destination we desire? దేవుడు మనకు తోడుగా లేక. Because God is not with us. మన శక్తి, మన భక్తి, మన భుజబలం, మన ధనబలం, మన జనబలం అన్నట్లుగా మనం సాహసించినందువలన
It's because we dare to move forward relying only on our own strength, our own devotion, our own wealth and people. నా ప్రియమైన సహోదరుల, My dear ones, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు when He is with us, ఈ దివ్యమైన దీవెనలన్నీ మన వశమవుతాయి. all these divine blessings will become ours. అంత మాత్రమే కాదు, లేఖనాల్లో మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. Not just that, I'll show you another word from the scriptures. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యం చదివినప్పుడు, Look at Exodus chapter 33 verse 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. The Lord replied, my presence will go with you and I'll give you rest. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందట. His presence will go with us. తత్ఫలితంగా విశ్రాంతి కలుగుతుంది. As a result of which we will find rest. లోకంలో ఎక్కడ మనకు విశ్రాంతి కలుగుతుంది? Where in the world do we find rest? లోకంలో ఎక్కడ మనకు విశ్రాంతి లభ్యమవుతుంది? Where in the world can we obtain rest? ఎక్కడ విశ్రాంతి కలుగుతుందని మనం పరుగులు తీయగలము? Where do you run to thinking we'll find rest? లోకంలో మనకు ఎక్కడ కూడా విశ్రాంతి దొరకదండి. Nowhere in the world can we find rest. అలసి సొలసి సొక్కి సొమసలిపోతున్న మానవత, Exhausted, weary and fainting humanity, ఏమి చేసినా ఎందుకు పోయినా విశ్రాంతి, ప్రశాంతత, శాంతి దొరకని అనుభవాలు. no matter what you do, where you go, we experience a lack of rest and peace. ఆస్తులున్నా, అంతస్తులున్నా, భోగభాగ్యాలున్నా, ఈ రోజున గుప్పెడి గుండెకు సమాధానం, శాంతి లేని పరిస్థితి. Despite having all the wealth, status and luxuries, there is no peace and comfort for our hearts today. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, when His presence is with you, అరణ్యములో ఉన్నప్పటికీ ప్రశాంతంగా బ్రతకగలుగుతాము. we'll be able to live in peace even in the wilderness. ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ విశ్రాంతిగా We ఉండగలుగుతాము. can live restfully despite having no support to rely on. మనకంటూ నిలువ చేయబడిన అనుభవాలు ఏమీ లేకపోయినప్పటికీ, ఆధారాలే లేక ఆశీర్వాదకరముగా, ఆశ్చర్యకరంగా మనం పోషించబడగలుగుతామండి. Even with no security or support of our own, we can be nourished in a wonderful and blessed way. ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం చదువుతాము, We read in the history of Israelites, 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో వాళ్ళకి ఏది కొదువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. వాళ్ళ చెప్పుల వారు తెగిపోలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా పాతగిల్లిపోలేదు. throughout their 40-year-long journey, they lacked nothing and fell short of nothing. Their sandals did not break, nor did their clothes grow old. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను వారిని సంరక్షించి ఆయన నడిపించిన నాయకుడండి. He is the leader who guided and shielded them in a pillar of cloud by the day and a pillar of fire by night. వాళ్ళ గుడారాలలో ప్రశాంతత, They had peace in their tents. ఆ గుడారాలలో సమృద్ధి, They had abundance in their tents. ఏ నాటికి కావాల్సింది ఆనాడు సంయోచితంగా ప్రభు వారికి అనుగ్రహించి వారిని అద్దరికి నడిపించిన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన సన్నిధి ఉన్న కుటుంబాలు అలాగునే సాగుతాయి. The wonderful God provided exactly what was needed day by day and guided them to the very end. Families who carry His presence will flourish in the same way. మీ నివాసాలలో అనేక సదుపాయాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. There's so many facilities and conveniences in your homes. ఎన్నో విలువైన వాటిని కొని పెట్టుకున్నారు. You've bought many valuable things. మరి దేవుని సన్నిధి ఉందా? But is the presence of God there? దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుందా? Does the presence of God go with you? దేవుని సన్నిధి మీ కుటుంబాలలో నిలిచి ఉంటుందా? Does God's presence remain in your families? నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆయన సన్నిధి తోడుగా ఉంటే విశ్రాంతి కలుగుతుంది. if His presence is with us, we will find rest. మీకు మూడవదిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind third point to you. దినవృత్తాంతాల మొదటి గ్రంథం First book of Chronicles, 4వ అధ్యాయం 10వ వాక్యంలో, in chapter 4 verse 10, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. Jabez called upon the God of Israel, saying, "Oh, that you would bless me and enlarge my borders, and that your hand might be with me." నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. And that your hand might be with me. ఆయన హస్తం, ఆయన చేయి
ఆయన బాహువు మనకు తోడుగా ఉండాలండి. We need his hand, his mighty arm to be with us. ఈ చరిత్రలో మనం గమనించినప్పుడు When we look at this history, ఈ ఎబ్బేజు అనే ఇతని తల్లి వేదన పడి ఇతనిని కన్నది అని, ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని పేరు పెట్టి ఆమె చనిపోయింది. Jabez's mother gave birth to him in great pain. She named him Jabez, meaning the son of sorrow, and passed away. కన్న తల్లే అతని నెత్తి మీద భారాన్ని పెట్టి వెళ్ళిపోతే, If a birth mother left him with a heavy burden on him before she passed away, కన్న తల్లే అతనిని ఆ రీతిగా వేదన పుత్రుడు అని ముద్ర వేస్తే, if the mother who bore him branded him as the son of sorrow, అతని మనుగడ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. just imagine how his existence must have been like. ఎక్కడికి వెళ్ళిన వేదన, Sorrow followed him wherever he went. ఎవరి ఎదుట నిలిచిన దూషణ, He faced insults in everyone's presence. ఎక్కడికి వెళ్ళిన తల ఊపులు కలిగిన అనుభవాలు. He met with experiences of humiliation and disgrace wherever he went. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఎబ్బేజు In such times, Jabez, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకున్నాడు. he cried out to the God of Israel, నన్ను కన్నవాళ్లే నన్ను నిందించారు, I've been insulted by my own parents. నన్ను కన్నవాళ్లే నా నెత్తి మీద భారం పెట్టారు, My own parents have burdened me. నేను ఎక్కడికి వెళ్ళినా వేదన భరితంగా బ్రతకాల్సి వస్తుంది. I'm having to live with sorrow wherever I go. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. In the presence of the Lord, he started praying, saying, Please let your hand be with me. ప్రియమైన సహోదరులారా, My dear ones, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఈ ఎబ్బేజు అనే ఈ వేదన పుత్రుణ్ణి ఎంత వరకు ఆశీర్వదించాడో తెలుసండి. when Jabez prayed in the presence of the Lord, God accepted his plea. And do you know how greatly he blessed Jabez, this son of sorrow? ఈ ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు, ఘనముగా ఎంచబడ్డాడట, ఘనతను వహించే వ్యక్తిగా, ఘనుడిగా తీర్చిదిద్దబడ్డాడట. This Jabez became more honorable than all his brothers. He was highly esteemed and was made into a man of great dignity. ఎందుకని? ఎవరు ఇతన్ని ఘనము పొందిన వానిగా చేశాడు? Who transformed him into a man of great honor? తన సహోదరులందరికంటే ఇతను అంత ఘనము పొందిన వ్యక్తిగా ఎలా మార్పు చెందాడు? How was he made more honorable than all his brothers? కులబలమా? Was it social status? జ్ఞాన సంపదనా? Was it his own చదువు intellect? సంధ్యలా? Was it his education? భుజబలమా? Was it his physical కానే strength? కాదండి. Not at all. అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందడానికి గల కారణం దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. The reason for his great honor, much more than his brothers, is that the hand of God was with him. ఆ దేవుని హస్తం అతని యొక్క సరిహద్దులను విశాలపరిచింది. That hand of God expanded his borders. కీడు రాకుండా తప్పించింది. It shielded him from harm. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, So today, my dear ones, ఉన్నత స్థితికి వెళ్ళాలని శతప్రయత్నాలు చేస్తుంటాం మనం. we make countless attempts to reach a higher position in life. గొప్పవాళ్ళం కావాలని ఎన్నో ప్రయత్నాలు తనమునకలై ఉంటాము. We find ourselves immersed in countless efforts striving to become great. నేను అనకూడదు కానీ మరి కొంతమంది అయితే తిండి తినరు, సుఖము అనుభవించరు, విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండడానికి మనస్కరించరు. I shouldn't say this, but some people neither eat properly or allow themselves any comfort and refuse to settle in a state of peace and rest. గొప్పవాళ్ళము కావాలన్న కుతూహలంతో రాత్రింబవళ్ళు శ్రమపడి కష్టపడుతుంటారు, కానీ దేవుని హస్తం వారికి తోడుగా ఉండాలని వివేచించరండి. While they work themselves to exhaustion to achieve high status, they do not realize that it is the support of God's hand they truly need. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారి సరిహద్దులు విశాలపరచబడి సహోదరులందరికంటే వారు ఘనత పొందిన వారుగా మార్చబడతారని లేఖనాలు మన ఎదుట నిలుస్తూ ఉన్నాయి. The scriptures testify that those who have God's hand with them will see their borders expand and will be transformed into people more honored. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Finally, I'll remind you of another thing. 89వ కీర్తన 28వ వాక్యాన్ని నేను చదువుతానండి. Psalms chapter 89, I'll read the verse 28. నా కృప
నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను. My steadfast love I will keep for him forever. దేవుని కృప మనకు తోడుగా ఉండాలండి. God's steadfast love must be with us. ప్రియులారా, దేవుని కృప మనకు తోడుగా ఉంటే If we have God's steadfast love with us, ఎండిన ఎడారిలో సెలయర్లు చూడగలుగుతాం. we can witness refreshing streams flowing even in the dry desert. ఆ అత్యున్నతమైన దేవుని కృప మనం పొందుకునే వారమైతే, If we are the recipients of the supreme God's grace, దైవ సంకల్పానికి మనం యోగ్యులుగా మార్చబడగలుగుతామండి. we'll be changed into worthy vessels of the divine. చూడండి, దావీదు శాశ్వతమైన దేవుని కృప పొందుకున్నాడు. See, David received the eternal loving grace of God. అతని సంతతి ఎంత హెచ్చించబడింది అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. I don't need to tell you anything new of how greatly he and his generations were exalted. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. Saul lost the grace of God. అతని కుటుంబం ఎంత క్షీణించిపోయిందో నేను మరలా మీకు వివరించవలసిన అవసరం ఏమీ లేదు. I again don't need to explain specifically of how much he and his family declined. మరి ఈ రోజున దేవుని కృపను పొందుకుంటున్నామా? So today, are you receiving God's grace? ప్రతిదినం ఆయన కృప చేత అడుగు వేయగలుగుతున్నామా? Are we able to take each step every day by his grace? ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థించి కృప పొందుకొని ఆ కృప చేత బలవంతులము కాగలుగుతున్నామా? Are we praying in his presence every day, receiving his grace and allowing it to make us strong? మరి ఈ రోజున కృప మనం పొందుకొని ఆ కృప యొక్క తోడు నీడ కలిగి ఆ కృపను అనుభవిస్తున్న వ్యక్తులమై దీవెనకు పాత్రులమవుతున్నామా? లేకపోతే కృపను పోగొట్టుకొని కన్నీటిని, కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని, వ్యధని, బాధను అనుభవిస్తున్నామనేది మనం పరిశీలించుకోవాలి. Today we have to introspect. Are we recipients of the divine grace and enjoying the blessings, or have we lost the grace and now enduring tears, hardships, loss, sickness and sorrow? ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరులారా, My dear ones listening to this message, మీకు తోడుగా ఎవరుంటున్నారు, ఏముంటున్నాయి? who stands with you and what supports you? లోకములో ఉన్నవి మీకు తోడుగా ఉన్నాయి అని సంబరపడుతున్నారా? Are you celebrating because you believe the world and its possessions are your support? లేక మనుషుల యొక్క శక్తి సామర్థ్యతలు నాకు తోడుగా ఉన్నాయి అని భ్రమిస్తున్నారా? Or are you under the delusion that men and humans are your support? లేక దేవుడు నాకు తోడుగా ఉండాలని, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండాలని, ఆయన కృప నీకు తోడుగా ఉండాలని ఆశతో కాంక్షతో ప్రార్థిస్తారా? Do you pray with deep desire and longing for God's hand and his presence and his steadfast love to be your support? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. Bow down, let's pray. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. Ruler of life, I thank you, my Father. నేటి వరకు మీరు మాకు తోడుగా నీడగా ఇమ్మానుయేలుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. I praise you for being the companion and protector and our Emmanuel till this day. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి స్వామి. Master, let your presence be with us. మీ హస్తం మాకు తోడుగా ఉంచండి నాయనా. Let your hand be with us, Father. మీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. Let your grace and steadfast love be with us, ఈ Lord. లోకములో ఉన్నవి మాకు తోడుగా కాదు, కానీ It is not the world nor the things in it that stand by ఈ us. ఆశీర్వాదాన్ని కలిగించే ఈ ఆధ్యాత్మికమైన విలువల్ని మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించి నడిపించమని, But please grant us the grace to possess the spiritual values that bring forth this ఈ blessing. మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పిస్తున్నాను. I submit each and everyone listening to your hands. ఈ మాటలు వింటున్న ప్రతి వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. I submit every family listening this to your hands. వారి హృదయాభిలాషను తీర్చి Fulfill their deep desires of the heart. ఉన్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని May you bring glory to your magnificent name. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. May God bless you all. మరలా మనము ఇలాగూ కలుసుకునేటంత వరకు ఆయన కృప మీకు తోడై నిలుచునుగాక. May his grace be with you until the next time we see you. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.